హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో ఫ్రెష్గా ఉన్న చట్నీ పప్పు తీసుకోండి, దాంట్లో 2-3 పచ్చిమిర్చి వేయించుకొని పెట్టుకోండి. సో కారం అయితే ఒక 3 సరిపోతాయి. కొంచెం కారం తక్కువ ఉంటే ఒక 5 దాకా లైట్గా వేయించి, ఎక్కువ వేయించకూడదు, లైట్గా వేయించి సో ఈ పప్పులో వేసుకోండి. కొంచెం అంటే కొంచెం చింతపండు కొంతమంది అవాయిడ్ చేస్తారు. సో దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి, అలాగే పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీ ఉంటుంది. పచ్చి కొబ్బరి కూడా కొన్ని ముక్కలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దాంట్లో పోపు వేసుకోవడమే. సో ఆవాలు, సాయి మినపప్పు, కొంచెం జీలకర్ర కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కరివేపాకు వేసుకొని నేను కొంచెమే చూపిస్తున్నాను. సో ఈ పోపు దానిపైన వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక హోటల్లో అయితే ఇంకొంచెం వాటర్ ఎక్కువ బాగా పల్చగా చేస్తారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి.